హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు. ఈరోజు తక్కువ టైంలో ఎంతో సులువుగా రుచికరమైన టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను గ్లాసున్నర బాస్మతి రైస్ తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని అరగంట సేపు నానబెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. అందులోకి బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, 3 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క తీసుకోవాలి. సన్నగా కట్ చేసిన 3 టమాటాలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, హాఫ్ చెక్క నిమ్మకాయ. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 8 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు ఇందులో వేయాలి. మసాలా దినుసులు వేగినాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ అందులో వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి. పుదీనా కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసినాక అంతా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకొని మనం టమాటా ముక్కల నుంచి వచ్చిన వాటర్తో టమాటా ముక్కలు మనం మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి ప్లేట్ తీసుకుని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను స్పూన్నర వరకు కారం వేసుకున్నాను. కారం వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో మనం 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసినాక అంతా ఒకసారి కలుపుకోవాలి. కూర దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఆయిల్ అనేది పైన తేలుతుందండి. ఇలా ఆయిల్ తేలినాక మనకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇందులో 3 స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ప్లేట్ పెట్టుకుని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా కొంచెం టమాటా ముక్కలు అనేది మనకు కొంచెం దగ్గరికి వస్తున్నప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇందులో అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు మనం ఇంతకుముందు ఉడకపెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ వేసినాక అడుగు నుండి మనం నెమ్మదిగా అంతా కలుపుకోవాలి. అంతా కలుపుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నుండి 10 నిమిషాల వరకు మనం ప్లేట్ పెట్టుకుని మగ్గనివ్వాలి.
మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి అంతా ఒకసారి అడుగు నుండి మనం కలుపుకోవాలి. అంతేనండి. చాలా సింపుల్‌గా, త్వరగా టమాటా రైస్ మనం తయారు చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్‌లోకి గానీ, బ్యాచిలర్స్‌కి గానీ ఇలా సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చండి టమాటా రైస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ గానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.